సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి పార్టీలన్నీ కలిసి శాసనసభ స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు కదా, ప్రతి సంక్షోభాన్ని ఒక ఆసరాగానో ఒక అవకాశంగానో ఉపయోగించుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రఘురామకృష్ణరాజు గారికి ఉపసభాపతి ఇచ్చినటువంటి సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి చాలా కష్టపడి మాట్లాడినటువంటి సందర్భం ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. 100 ఎస్కోబార్లు, 1000 మంది చీటర్లు, 1000 మంది, 1,00,000 మంది దౌర్భాగ్యులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీ దొంగలు అందరినీ కలిపి రుబ్బి పొడుకోబెడితే బొమ్మ వేస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పదవి కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాడు ఈ నాటకం అంతా ఆడించిన కూడా చంద్రబాబు నాయుడు గారే. మా పార్టీ వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం అటు పార్టీకి లాగేసి నేను చెప్తున్నాడు. త్రిపులారు గారిని అంట ఊళ్ళో కూడా రానియకుండా చేశామంట. ఊళ్ళో కూడా రాని వచ్చేటప్పుడు మేము కారణం అంట. ఇవాళ సొంత దొరికింది కదా అని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు, పచ్చి మోసపు మాటలు, మీరిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు. పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం. అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే 74,000 కోట్ల రూపాయలు కావాలి. మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి? ఏమి లేదు. వాగ్దానాలను నెరవేర్చకపోగా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక చీటర్లాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాడు. ఎందుకు 420 ఐపీసీ కింద నీ మీద కేసు పెట్టకూడదు అనేటువంటి పద్ధతుల్లో వివరంగా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి శాసనసభలో సమాధానం చెప్పే పనే లేదు. మాకు 164 మంది ఉన్నారన్నారు. ఏది ఒక్కళ్ళు చెప్పమన్న సమాధానం దానికి సమాధానం చెప్పలేరు. కానీ దాన్ని అన్ని డైవర్ట్ చేసేసి త్రిపులార్ గారి మీద హింస జరిగింది అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో, నటుడు అనుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనకు కానీ ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిపులార్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు, ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు, ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు. సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగింది అంటే నో, మేము దాన్ని నమ్మటం లేదని పక్కన పెట్టేశారు. దాన్ని మళ్ళీ తొవ్వి తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దాయిగా పెట్టారు. అలాంటి కేసును మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథ అల్లి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రం వేసింది.